రాష్ట్రంలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోనే బీజేపీకి అధికంగా ఓట్లు వచ్చాయన్నారు ఎంపీ అరవింద్. బీజేపీ మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎంపీ ఇద్దరు ఎమ్మెల్యేలు తన నియోజకవర్గంలోనే గెలిచారన్నారు. రామ మందిరంపై బీజేపీ ఓట్లు అడుగుతుందని గతంలో విమర్శించిన బీఆర్ఎస్ ఇప్పుడు హిందుత్వంపై మాట్లాడుతుందని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ పనితీరుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతోషం వ్యక్తం చేశారన్నారు ఎంపీ అరవింద్. లేకుండే సంవత్సరం కింద ఇవాళ కాంగ్రెస్ ఇక్కడ ఓట్లు తీసుకుంది, దానివల్ల మాకు నష్టమైంది. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలింది, అది కారణం. లేకపోతే మేము 4-5 సీట్లు గెలుస్తుంటేవి, ఇప్పుడు 2 గెలిచినాము. అయినా మేము ధీటుగా బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఈక్వల్గా ఓట్లు బీజేపీ మన పార్లమెంట్లో సంపాదించింది. మెజారిటీ సీట్లు మనమే గెలుస్తాము. ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ టైమే మనం 4 గెలిచినాము. లాస్ట్ టైం కంటే ఈసారి ఓటు శాతం డబుల్ అయిపోయింది. కాబట్టి మీకు కనీసం 8-9 స్థానాలు 10 స్థానాల దాకా కూడా బీజేపీ పెరగవచ్చు. ప్రణాళికాబద్ధంగా పనిచేసుకుంటే 10 స్థానాలు కూడా గెలవచ్చు. లాస్ట్ టైం ఎట్లా వచ్చినాయి? లాస్ట్ టైం మాకు 88 డిపాజిట్లు పోయినాయి నిజామాబాద్ పార్లమెంట్లో. అదే పార్టీ పెరగాలంటే ఓవర్ నైట్ పెరగదు బ్రదర్. పార్టీ పెరగాలంటే ఇప్పటి నుంచే పని చేసుకుంటే నెక్స్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్లో గెలుస్తాం.